నా పేరు నా పేరు కృష్ణ చేతన్. నా పాత్ర కొడుకు. నా పేరు అధ్యాన్. నా పాత్ర యజమాని. నా పేరు రాకేష్. రంగా. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ. వస్తే పొయ్యి మీద పప్పు మాడిపోతుందేమోనే, కాస్త కలిపి తగలాడు, లేక చావాలి. నిర్విఘ్నం కుర్మే దేవ సర్వకార్యేషు సర్వదా. చూడు, ఆ పెసరొట్టులో ఉల్లిపాయ ముక్కలు కాస్త ఎక్కువగా వేయి, లేక రుచి ఉండదు. నమస్తేస్తు మహామాయ శ్రీ పీఠేశ్వర పూజే. అమ్మా శాంతి, ఇవాళ ఎగ్జామ్ ఉన్నావుగా, బాగా చదువుకున్నావా? ఏంటో ఈ పిల్లలకి చదివే ధ్యాసే లేదు. నమస్తేస్తు మహామాయ శ్రీ పీఠేశ్వర పూజితే. ఏరా రంగా, ఆవుతుడ కత్తు తెంపుకొని పోతుందేమో, కాదురా. అట్లాగేనా? శంఖచక్ర గదాశ్రే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. ఏరా రాజు, బాగా చదువుకుంటున్నావా? ఇందాక నుంచి సూర్య బాబా మీ పక్కనే ఉన్నారు, చూసారా? గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర. ఏంటి, సూర్యం బాబు వచ్చాడా? ఎప్పుడు వచ్చాడా సూర్యం? బాగున్నావా? అమ్మ నాన్న బాగున్నారా? మొన్న మీ నాన్నకి ఉద్యోగంలో ప్రమోషన్ కట్ట వచ్చినట్టాగా. ఏరా, దేనికి సమాధానం చెప్తలేవు? ఆ బెల్లం కొట్టిన రాయిలు అలా నిలబడ్డావు. ముందు మీ పూజ పూర్తి కానివ్వండి మామయ్య. అలాగే రోజుకు ఒక గంట అయినా పూజ చేయకపోతే నాకు తృప్తి ఉండదురా. అయినా రోజుకు ఒక గంట అయినా పూజ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అవును మామయ్య, మీలాగా ఇలా పూజ ఒక గంట పూజ చేసేవారు ఎవరూ లేరు. ఇదిగో అయిపోవచ్చింది. ఏమోయ్, కాఫీ పంపించు, సూర్యకి కూడా కాఫీ పంపించు. ఒరే రాజు, ఇలా రా. బాగా చదువుతున్నా? మార్కులు ఎలా వస్తున్నాయి? బాగా చేస్తున్నాయి బాబా. మామయ్య, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చెప్పరా? ఎలా రంగా, ఇలా రా. నీ కొడుకు బాగా చదువుతున్నాడా? ఏ తరగతి? 6వ తరగతి బాబు. మామయ్య, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చెప్పరా? ఏరా రంగా, ఇలా రా. నువ్వు ఇప్పుడు 6వ తరగతి, నీ కొడుకు ఇప్పుడు 6వ తరగతి అంటే బాగా తెలివైన వాడేగా, బాగా చదివించు. అట్లాగేనయ్యా. మామయ్య, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చెప్పరా? అవుతారన్న కాఫీ స్టాండ్ కూడా అవుతుంది. అమ్మా శాంతి, పరీక్షలు బాగా రాస్తున్నావా? మార్కులు ఎలా వస్తున్నాయి? స్కూల్ ఎన్ని గంటలకు? మరి మామయ్య, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంట్రా, అప్పటి నుంచి చూస్తున్నా, నన్ను చూస్తే నీకేమైనా తమాషాగా ఉందా? ఎందుకంత కోపం మామయ్య? కోపం కాదు, ఒళ్ళు మండిపోతుంది. ముఖ్యమైన విషయం అంటావు, తీరా తల తిప్పే లోపే వేరేతో మాట్లాడతావు. ఏ పని చేసినా చివరికి మాట్లాడినా ఆ పని పట్ల శ్రద్ధ ఉండాలిరా. విని వారికి ఎట్లా ఉంటుందో ఊహించు. ఓ, ఇంత చిన్న విషయానికి ఎందుకంత కోపం మామయ్య? కోపం కాదు, ఒళ్ళు మండిపోతుంది. అవునా? మీరు 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 గంట సేపు పూజ చేసినప్పుడు నాకు ఇలాగే ఉంటుంది మామయ్య. ఏరా అలా అంటున్నావు? మీరు దేవునికి తలుచుకుంటారు, దేవుడు చూసేలోగా వేరెవరితోనో మాట్లాడతారు. మీకేంత కోపం అంటే మన దేవుడు ఏమనుకోవాలి మామయ్య? బాబా, ఈ విషయాన్ని నేను నాన్నతో ముందే చెప్దామనుకున్నాను, కానీ నాన్న తిడతాడేమో అని చెప్పకుండా ఉండిపోయాను, అంతే. చూసారా మామయ్య, పసివాడు కూడా గుర్తించాడు. మనకి ఆనందాన్ని తృప్తినిచ్చేది ఏకాగ్రతతో కూడిన పూజ, కానీ ఎక్కువసేపు పూజ చేసి కాదు. ఇంత చిన్నవాడి ఉండి కూడా నా కళ్ళు తెరిపించావురా. అమ్మయ్య, ఇక పూజలో ఉన్నప్పుడు నాన్న నాకు తిట్టాడులే. థ్యాంక్స్ బాబా. మామయ్య, మీరు ఇప్పుడు ఆలోచిస్తున్నారంటే నా ప్లాన్ సక్సెస్ అయినట్లే. అదా సంగతి. నా మీద కోపం మామయ్య? లేదరా. నాన్న, అమ్మ భోజనానికి పిలుస్తుంది. అవతల నాకు ఆఫీస్ స్టార్ట్ కూడా అవుతుంది. అంగన్వాడీ అయినా శ్రద్ధ ఏకాగ్రతతో ఇచ్చి భోజనం చేద్దాం పద. మంగళం గురు దేవాయ మంగళం జ్ఞానదాయినే మంగళం భక్తి